కింద అన్ని భాషలు చేస్తావు, ఒప్పుకుంటావు. నువ్వు మద్రాసులో ఉంటావు, హైదరాబాద్లో ఉంటావు, బొంబాయిలో ఉంటావు. అది నీ జీవనం, మేము కాదనం. అది నీ జీవనం. అవకాశాలు వచ్చినంత కాలం నువ్వు నటిస్తావు, రాకపోతే నీ బాధ నువ్వు పడతావు. అది నీ వ్యక్తిగతం. అది నువ్వు సమాజాన్ని ఉద్ధరించాలనుకుంటే కన్నడ సమాజాన్ని ఉద్ధరించి వెళ్ళిపోయి, అది నీ సొంత సమాజం కదా, కర్ణాటక నీ సొంత రాష్ట్రం కదా, అక్కడికి వెళ్ళి మాట్లాడు. మరి అక్కడ పకోడీగాడని చెప్పేసి నేను తరిమేస్తుంటే వచ్చి ఆంధ్రలో పడుతున్నావు. అసలు ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి, మా తెలుగు వాళ్ళకి నీకు సంబంధం ఏంటి? అసలు సంబంధం ఏంటి? సినిమా రంగం అంటే ఒక నటుడు కాబట్టి, నువ్వు ఎన్నికల్లో పోటీ చేశావు కాబట్టి ఆ సినీ రంగానికి సంబంధించిన అంశం అవుతుంది అక్కడ వరకే. కానీ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, మా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నీకు ఏం పని? మా భాష అనేది, మా భాష, మా యాస అనేది, మా ప్రాంతం అనేది. అసలు నువ్వెవడవు మా గురించి మాట్లాడడానికి? నువ్వెవడవి? పోనీ భారతదేశంలో ఏమన్నా ఇది ఉగ్రవాదులు పెంచుతున్నారేమన్నా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? పోనీ అడగొచ్చు నువ్వు, భారతదేశ సమగ్రత దెబ్బతింటుంది, రక్షణ పోతుందని చెప్పేసి. అటువంటిది ఏం లేదు కదా. అంటే జాతీయ సంబంధిత అంశాల్లో మనం ఏ రాష్ట్రం గురించి మాట్లాడవచ్చు, కానీ ప్రాంతీయ అంశాలకు సంబంధించి మన రాష్ట్రాన్ని మనం చూసుకుంటే చాలు. ఎవరు మాట్లాడరు కదా, ఎవరు మాట్లాడరు. ఇప్పుడు కర్ణాటకలో బీజేపీ ఉంది, ఆంధ్రలో బీజేపీ ఉంది, తెలంగాణలో బీజేపీ ఉంది. ఎక్కడన్నా బీజేపీ నాయకులు, కర్ణాటక బీజేపీ నాయకులు మిగతా రాష్ట్రాల గురించి మాట్లాడతారా? మాట్లాడరు. అలా కాంగ్రెస్ కూడా ఉంది కదా, కర్ణాటక కాంగ్రెస్ నేతలు తెలంగాణ మాట్లాడతారా? మాట్లాడరు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కర్ణాటక మాట్లాడరు. ఎక్కడ రెండు రాష్ట్రాల మధ్య వివాదం వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్, ఇక్కడ కాంగ్రెస్ ఉన్నా కూడా మా రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా మేము మాట్లాడుతున్నామని చెప్పేసి ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా గతంలో విభేదించారు. కృష్ణా జలాల అంశంలో కూడా మహారాష్ట్ర ప్రభుత్వంతో, మహారాష్ట్రలోని కాంగ్రెస్ తో ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం విభేదించింది. అక్కడ కూడా స్పష్టంగా చెప్పారు వాళ్ళు, మా రాష్ట్రానికి సంబంధించిన హక్కులు మేము కాపాడుకుంటామని చెప్పేసి. ఇక్కడ ఇంత స్పష్టంగా రాష్ట్రాల మధ్య విభజన ఉంటే అసలు నువ్వెవడే పకోడీ గాడివి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడానికి? నీకే హక్కు ఉంది ఇక్కడ ఈ రాష్ట్రం గురించి? నీకు ఎవడో నువ్వు? మా భాష కాదు, మా యాస కాదు, మా ప్రాంతం కాదు, మాకు చెందినోడు కాదు. నువ్వు చూసుకుంటే చూసుకోపోయి, నీ కర్ణాటకలో తెలుసుకోపోయి వెళ్ళావు కదా, కర్ణాటక రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాను, రాజకీయాలను ఉద్ధరిస్తాను అని చెప్పేసి ఎన్నికల్లో పోటీ చేసావు కదా, 2019 ఎన్నికలు అనుకుంటా. ఎన్నికల్లో పోటీ చేసావు కదా ఎంపీ కింద. అది బెంగళూరు అర్బన్లో, మళ్ళీ చదువుకున్న వాళ్ళు ఉన్న చోట, అలాగే క్రిస్టియన్లు ఎక్కువ ఉన్న చోట, ముస్లింలు ఎక్కువ ఉన్న చోట, హిందువులు తక్కువ ఉన్న చోట, హిందువులకు పోటాపోటీగా ముస్లింలు, క్రిస్టియన్లు ఉన్న చోట. మరి ఏమైపోయావు? ఎన్ని ఓట్లు వచ్చినాయి నీకు? కనీసం డిపాజిట్ రావాలి కదా, డిపాజిట్ రావాలి కదా. నోటాకు వచ్చిన ఓట్లు కూడా నీకు రాలేదు కదా. ఏంటి ప్రకాష్ రాజ్ ఇది? అక్కడ ఉద్ధరిస్తానని బయలుదేరి అక్కడ ఎరంకాలతో జనాలు తంతే నోటాకు వచ్చిన ఓట్లు కూడా వేయకపోతే ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో జస్ట్ ఆస్కింగ్ అని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి అసలు నువ్వు ఎవడే పకోడీ